వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం హరికథా సంభవం యుగ యుగి డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ రివ్యూ చేద్దాం. వెబ్ సిరీస్ వచ్చేసి టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి లెంత్ వచ్చేసి ఒకటి 45 మినిట్స్, ఒకటి 35 మినిట్స్ అలా ఉంటుంది. టోటల్గా వెబ్ సిరీస్ వచ్చేసి బాగుంటుంది. ఇందులో క్యారెక్టర్స్ వచ్చేసి మెయిన్ రాణా ప్రసాద్ క్యారెక్టర్ ఉంటుంది, నాటక మండలి క్యారెక్టర్. ప్లస్ శ్రీరామ్ వచ్చేసి ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ ఎస్ఐ, ఇంకా 2-3 క్యారెక్టర్స్ ఉంటాయి. అయితే ఈ మూవీలో ఇప్పుడు స్టోరీ విషయానికి వచ్చే వరకు మూవీలో స్టార్టింగ్ నుంచి కొన్ని మర్డర్స్ అవుతుంటాయి. ఫస్ట్ ఎపిసోడ్లో కొన్ని మర్డర్స్ అయ్యి చూపిస్తారు. ఎవ్రీ ఎపిసోడ్కు కొంతమంది చనిపోతుంటారు. అయితే మనకు ట్విస్ట్ ఏంటంటే అది ఎవరు చనిపోతున్నారు ఏంటి అదంతా మనకు తెలియదు. అయితే అక్కడ ఆ ఊర్లో టామ్ ఏంటంటే ఇక ఈ మర్డర్స్ అన్ని అక్కడ దేవుడు చేస్తున్నాడు అని చెప్పి అలా టామ్ చేస్తారు. ఆ ఊర్లో వాళ్ళు అంతా నమ్ముతారు ఈ మర్డర్స్ అన్ని ఆ ఊర్లో దేవుడు చేస్తున్నాడు అని చెప్పి. అయితే ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ బ్యాచ్ అయితే వీళ్ళు నాటకాలు వేస్తుంటారు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవ్రీ నాటకం ఎప్పుడు వేస్తారో అప్పుడే మర్డర్స్ అవుతుంటాయి. అయితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీరామ్ ఉంటాడు. శ్రీరామ్ వచ్చేసి తను ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు కానీ తను సస్పెండ్ అయి ఉంటాడు. అయితే తను ఇన్వెస్టిగేషన్ చేయకూడదు అని చెప్పి ఇంకా ఇంకో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, తను ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. తనతో పాటు ఒక ఆఫీసర్ కూడా ఉంటాడు, అతను కూడా మర్డర్ అవుతాడు. ఇంతకీ మర్డర్స్ అన్ని ఎందుకు చేస్తున్నారు ఏంటి, ఎవరు మర్డర్ చేస్తున్నారు అదంతా మీకు లాస్ట్ తెలుస్తుంది. ట్విస్ట్ ఉంటుంది. టోటల్గా వెబ్ సిరీస్ అయితే ఎంగేజింగ్ బాగానే ఉంటుంది, మనకి ఎక్కడ బోర్ కొట్టదు. ఎవ్రీ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మర్డర్స్ ట్విస్ట్ ప్లస్ మర్డర్స్ కూడా కొన్ని అవతారాల టైప్ అలా చూపిస్తారు. కుర్మ అవతారం అని చెప్పి, హిరణ్యకశిపుడు, భక్త ప్రహ్లాద ఎపిసోడ్ అని చెప్పి ఒక మర్డర్ ఒక అవతారం లాగా చూపిస్తారు. కృష్ణ అవతారం అని చెప్పి ఈ అవతారాలు ఎందుకు చూపిస్తున్నారు ఏంటి మనకు లాస్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్లో అందరినీ ఎందుకు చంపుతున్నారు ఏంటి, పర్పస్ ఏంటి అని చెప్పి, ఎవరు చంపుతున్నారని. ఇన్వెస్టిగేషన్ అయితే శ్రీరామ్ బాగానే చేస్తుంటాడు. లాస్ట్కి తెలుస్తుంది శ్రీరామ్కి ఇన్వెస్టిగేషన్ ఎవరు చంపుతున్నారు ఏంటి అనేది. స్క్రీన్ ప్లే బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉంటాయి, గ్రాఫిక్స్ కూడా బాగానే ఉంటాయి. టోటల్గా మనం వెబ్ సిరీస్కి వచ్చేసి రేటింగ్స్ 4/5 ఇవ్వచ్చు. ఇక్కడ క్యారెక్టర్ ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ క్యారెక్టర్ ఉంటుంది. తన క్యారెక్టర్ కూడా కొంచెం మెయిన్ లీడే. తన క్యారెక్టర్ గురించి స్టోరీ అంతా జరుగుతుంది. ఓకే, subscribe to my channel to see the movie reviews.